పట్టాభిషేక ప్రియుడు, అభిషేక ప్రియుడు. శివుడి పుత్రుడు కాబట్టి అభిషేక ప్రియుడు, విష్ణు పుత్రుడు కాబట్టి అలంకార ప్రియుడు. మన సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటి అంటే స్వామి ఇంకా తగ్గులు పెట్టి తాళం వేసుకొని చేసుకో, పక్కోళ్ళని పిలుస్తాం, చుట్టాలను పిలుస్తాం, అందరినీ పిలుచుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుంటాం. ఎంతవరకు అంటే ఆ పూజ ఫలితాన్ని మనం ఒక్కోలమే పొందాలనుకో, అందరికీ మనతో పాటు మనందరికీ మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పూజ ఫలితాన్ని పొందాలనుకుంటాం. అది మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప అయినటువంటి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి లైన్ ఏదైతే ఉన్నదో అది కేవలం మన సాంప్రదాయంలో మాత్రమే ఉంటుంది, మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉంటుంది. అంత గొప్పదైనటువంటి సాంప్రదాయం. దానిలో భాగంగా అయ్యప్ప పడి పూజ. అయ్యప్ప అంటే హరిహర సుతుడు. హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే శివుడు. శివుడికి విష్ణువుకి మధ్యలో ఉద్భవించినటువంటి శక్తి స్వరూపమే అయ్యప్ప. ఎప్పుడైతే అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగిందో, అమృతము దేవతలకే చెందడానికి, రాక్షసులకు చెందకుండా ఉండడానికి ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు పంచడం జరిగింది. ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువును శివుడు మోహించడం ద్వారా ఉద్భవించినటువంటి శక్తి స్వరూపమే అయ్యప్ప. మరి ఈ అయ్యప్ప దీక్షలో ఉండేటువంటి పంచవిధ ఉపాసనలు మనకు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి పంచవిధ ఉపాసనలు: గణపతి ఉపాసన, శక్తి ఉపాసన, శివుడి ఉపాసన, విష్ణు ఉపాసన, సూర్యోపాసన. ఈ పంచవిధ ఉపాసనలకు సంబంధించినటువంటి దీక్ష ఏదైనా ఉన్నది అంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అయ్యప్ప దీక్షలో గణపతి పూజ చేస్తామా, శివుడి పూజ చేస్తామా, విష్ణు పూజ చేస్తామా? పాములు వింటలున్నారు కానీ చెప్తలేదు చేస్తామా అంటే శివ హరిహర సూర్యుడే నాయన. శివ అయ్యప్పకి చదివే మంత్రాలు ఏమేంటి? శివుడి మంత్రాలు, విష్ణు మంత్రాలు, శక్తి మంత్రాలు. ఈ మూడు కలుపుకొని అయ్యప్ప స్వరూపం. శివుడికి పూజ చేస్తాం, బిల్వదళాలతో పూజ చేస్తాం కదా అయ్యప్ప, తులసి దళాలతో పూజ చేస్తాం కదా విష్ణుమూర్తి, శక్తి స్వరూపం. అదేవిధంగా సూర్యోపాసన చేస్తామా? చేస్తాం. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం కదా, అదే సూర్యోపాసన. మరి ఈ పంచవిధ ఉపాసనలు కలిపినటువంటి దీక్ష ఏదైనా ఉన్నది అంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అందుకొరకే అయ్యప్ప దీక్షకు అంత గొప్పనైనటువంటి స్థానం ఉన్నది. దీక్షలోకెల్లా కఠినమైన దీక్ష ఏది అంటే అయ్యప్ప దీక్ష. చలికాలం కార్తీక మాసం, మార్గశిర మాసంలో పొద్దున 4 గంటలకు జర్మన్ చెద్దరు కప్పుకొని పట్టే ఆ సుఖమే వేరే ఉంటుంది కదా, అవునా కాదా? మరి ఆ సుఖాన్నంతా విడిచిపెట్టి ఈ కఠినమైనటువంటి దీక్ష చేస్తున్నారంటే గట్టిగా స్వాములందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. స్వామి చేయొచ్చు, సులభంగానే చేయొచ్చు. ఎందుకంటే ఆయన నిత్య పూజల్లో ఉంటాడు, ఇళ్ళనే ఉంటాడు, ఇళ్ళనే ఉంటాడు, ఇళ్ళనే తింటాడు కాబట్టి చేసుడు పెద్ద గొప్పేం కాదు. మరి మిగతా వాళ్ళంతా కూడా దీక్ష చేసుడు చాలా గొప్పనైనటువంటి. ఎందుకంటే ఈ 320 రోజులు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దావా తీద్దామా, ఎప్పుడు ఎక్కడ ఫంక్షన్ అవుతుందా అంటే అందరి గురించి కాదు, కొంతమంది. అవునా? నాన్ వెజ్లోనే మునిగి తేలి అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా అక్కడే ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఈ 41 రోజులు కఠినమైనటువంటి నియమాలతో ఈ దీక్ష చేయడము చాలా గొప్పనైనటువంటి విషయం, చాలా గొప్పనైనటువంటి విషయం. అట్లాంటిది 41 రోజులు మండల కాలం కఠినంగా నియమాలు పాటిస్తూ దీక్ష చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయము. అదేవిధంగా మన అయ్యప్ప స్వామికి చక్కగా అభిషేక కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు చేసుకుంటాం. పాలు తెచ్చామయ్యప్ప, పెరుగు తెచ్చామయ్యప్ప, నెయ్యి తెచ్చామయ్యప్ప అనుకుంటాం.
పంచామృతం తెచ్చామయ్యా పాడుతూ. మరి పంచామృతం మనకు బయట కూడా దొరుకుతుంది. దేని రోడ్లో ఉంటే దాన్ని ఫ్రూట్ సాలెడ్ అంటారు. అక్కడ మస్తు దొరుకుతాయి, శివశక్తిలా మస్తు దొరుకుతుంది. మరి దానికి దీనికి తేడా ఏంది? తేడా ఏంటిది? అది కప్పులో పోసి ఇట్లా రుద్దిస్తారు. ఇది అయ్యప్ప పాదాల నుంచి జారువాడుతుంది. అవునా? అయ్యప్ప పాదాల నుంచి జారువాడినప్పుడు అది ఏమవుతుంది అంటే అమృతం అయిపోతుంది, అమృత తుల్యం అయిపోతుంది, అమృతంతో సమానం అయిపోతుంది. అది అమృతం కావాలంటే నా మంత్రాలు ఒకటి సరిపోవు, స్వామి నామస్మరణ ఒకటి సరిపోదు. మీ అందరి నామస్మరణ కూడా ఇందులో కలవాలి. మీ అందరి యొక్క భజన కానీ, కీర్తనలు కానీ, నామస్మరణ కానీ ఇందులో కలిసినప్పుడే ఆ వైబ్రేషన్లతోని ఇది ఏమైతుంది అంటే భగవంతుని ప్రసాదం అయిపోతుంది. కాబట్టి చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ అభిషేక కార్యక్రమం చేసుకుందాం. స్వామి అభిషేక ప్రియనే సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అభువనురిచమయ అయ్యప్ప కుమారాభిషేకమయ అయ్యప్ప. అభువనురిచమయ అయ్యప్ప కుమారాభిషేకమయ అయ్యప్ప. యౌవనికయ్యా పాలాభిషేకం శాస్త్రాకయ్యా పాలాభిషేకం. యౌవనికయ్యా పాలాభిషేకం శాస్త్రాకయ్యా పాలాభిషేకం. శాస్త్రాకయ్యా అభిషేకం బ్రహ్మశాస్త్రాకయ్యా అభిషేకం. सर्व
ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो पंचगणादित्यमया अय्यप्पा नीकु शक्राभिषेकमया अय्यप्पा पंचगणादित्यमया अय्यप्पा नीकु शक्राभिषेकमया अय्यप्पा यमुवरि अय्या शक्राभिषेकं सात्वाय्या शक्राभिषेकं यमुवरि अय्या शक्राभिषेकं सात्वाय्या स्वामी शास्ता शक्ति देवो अभिषेकं शास्ता शक्ति देवो अभिषेकं पंचावताभिषेक प्रियने स्वामिये हर 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 महादेवा కలియుగంలో కూడా ముక్తిని ప్రసాదించేటువంటి మంత్రం ఏదైనా ఉన్నది అంటే నారాయణ మంత్రం. నారాయణ మంత్రం అనేది కలియుగంలో కూడా ముక్తిని పొందడానికి, చాలా తొందరగా ముక్తిని పొందడానికి గొప్పనైనటువంటి నామస్మరణ. కాబట్టి అందరం కూడా ఒకసారి నారాయణ నామస్మరణ చేద్దాం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనో
దిగిరావయ్యా కైలాస శిఖరాలు దిగిరావయ్యా 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 కైలాస శిఖరాలు దిగిరావయ్యా 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 కైలాస భారమోలే వేసినావు భారమోలే వేసినావు రంగమ్మను శత్రయ్య సిగలో వలలురివిట్టి నాగన్నను మెడలోన భారమోలే వేసినావు భారమోలే వేసినావు అంగనీ బాలకులే నీవు సేవకులు
Ayappa
वेदोक्तमन्त्रं पुष्पाञ्जलान् समर्पयामि। ओम लोकवीरं महापूज्यं सकलक्षाकर्मिनो पार्वतीर्मयानन्दं शास्त्रं प्रणमाम्यहं स्वामी। ओम विष्णुपूज्यं विष्णुप्रियं विष्णुशक्रोप्रियं सर्वं शिवप्रसादं शास्त्रं प्रणमाम्यहं। ओम भक्तमातङ्गं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं शास्त्रं प्रणमाम्यहं। ओम अस्मद्गुरेश्वरं देवं अस्मत्शत्रुविनाशनं अस्मदिष्टप्रदातारं शास्त्रं प्रणमाम्यहं। ओम भाग्येशवं च विरकं केरळे केरविग्रहं आर्तत्राणहरदेवं शास्त्रं प्रणमाम्यहं। ओम पञ्चरत्नाख्यमेतद्यो नित्यस्तोत्रं पठेन्नरः तस्य प्रसन्नो भगवान् शास्त्रावधिमानसे। ओम श्री भूतनाथ सदानन्द सर्वभूतदयाकरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः। ओम श्री भूतनाथ सदानन्द सर्वभूतदयाकरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः। ओम श्री भूतनाथ सदानन्द सर्वभूतदयाकरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः। ओम शबरी पर्वते पूज्यं शान्तमानसंस्थितं भक्तरूपाकारं प्रणमाम्यहं। स्वामी शरणमय्यप्प। यानि कानि च पापानि लग्नानि सर्वकानि च तानि तानि दृश्यन्ते प्रदक्षिणं पदे पदे। पापो पापकर्मः पापात्मा पापसम्भवः तानि मां यादे भाषणाकरवत्सलः अन्यथा शरणनास्ते त्वमेव शरणं मम। तस्मात् कार्यभावेन रक्षामो तत्सत्परमेश्वरार्पणमस्तु। स्वामी हरिहरसुतले आपद्बान्धवने। స్వామినాథన్ స్వామి చరణ్ స్వామి డిసెంబర్ 11వ తేదీన కౌత్మూర్ గ్రామంలో మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష మరియు సాయంత్రం 6:30కు శ్రీ సుబ్బారావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమము. అదేవిధంగా హిమాలయాల నుంచి అఘోరాలు కూడా వస్తున్నారు స్వామి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ స్వామి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం.